వచ్చి ఇక్కడ విమర్శించే అర్హత మీకు ఎవరు ఇచ్చారా? నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చక్రాయపేట మండలానికి సంబంధించింది. మండల పార్టీ ఉపాధ్యక్షునిగా నేను మాట్లాడడము అందరికీ తెలియజేయడం ఏమంటే, మండల ఇన్ఛార్జ్ మహేష్ అన్నను తొలగించాలా అని ఒక వర్గానికి టీడీపీలోనే ఒక వర్గం వారు అట్లా పోయి కడపకు పోయి వాసన్న దగ్గర చెప్పినారంట. వాళ్ళందరికీ నేను చెప్పడం ఏమంటే, గతంలో వాసన మీకు కూడా కొన్ని విషయాలు చెప్పినాడు. అందరూ కలిసిమెలిసి పని చేయండి. ఒక 6 నెలలు ఎలక్షన్స్ వస్తాయన్న ముందు నుంచి కూడా చెప్పినాడు. వ్యక్తికి పని చేయొద్దండి, పార్టీకి పని చేయండి. పార్టీ వచ్చిన తర్వాత అందరం బాగుపడతాం, అందరం బాగుంటామని చెప్పినాడు వాసన్న. కానీ వాసన్న చెప్పినట్లు మీరు ఎవరన్నా విన్నారా? ఈ పొద్దు రాజగోపాల్ సార్ దగ్గర పనిచేసినాం, రమేష్ అన్న దగ్గర పనిచేసినాం, సతీష్ అన్న దగ్గర పనిచేసినాం, ఇప్పుడు రవి అన్న దగ్గర పనిచేస్తున్నాం. ఎక్కడ ఎవరికి మనకు ఎలాంటి విభేదాలు లేవు. ఈరోజు ఎందుకు వస్తున్నాయి విభేదాలు? ఈ పొద్దు మహేష్ రెడ్డిని మార్చాల్సినంత అవసరం ఏమొచ్చింది మండలంలో? మీరు ఏ పొద్దున్నా మహేష్ రెడ్డి దగ్గరికి వచ్చి మాకు ఇది కావాలా, ఇది పని చేయండి అని మీరు మహేష్ రెడ్డితో కలిసి పనిచేసినారా? మీరు పని చేయని వాళ్ళే వచ్చి మహేష్ రెడ్డిని మార్చాలంటే, ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు చూడు, ఇంతమంది మహేష్ రెడ్డి కావాలంటే మీరు 20 మంది 30 మంది 50 మంది పోయి ఆడికి పోయి ఈ మహేష్ రెడ్డిని మార్చాలంటే అదేమన్నా వీలయ్యే పనేనా? ఇంతమందికి ఇష్టమైన మహేష్ రెడ్డి మీకు నలుగురికి నా ఇష్టం లేకుండా పోతాడా? ఇప్పుడు మహేష్ రెడ్డి పార్టీ కోసం పనిచేయలేదా? పోనీ గత 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉండింది. వైసీపీ గవర్నమెంట్లో పార్టీ కోసం ఎన్ని విలేజ్లు మీరు తిరిగినారు? ఎంతమంది ఓటర్స్ను మీరు మొబైల్ పెట్టగలిగినారు? వాళ్ళని ప్రలోభపరిచి పార్టీకి ఓటు వేయండి అని మీరు అడగగలిగినారు? ఎంతమంది మీరు 5 ఏళ్ళు కంటిన్యూగా తిరిగినారు చెప్పండి? వీళ్ళల్లో కొంతమంది నడిచినారు మాతో పాటు. మిగతా వాళ్ళైతే మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం, మీ బిల్లుల కోసం, మీ వ్యక్తిగత బంధుత్వాల కోసం పనిచేసి ఎస్టేట్కి పోయి మీరు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ డైరెక్షన్లో పనిచేసినారు తప్ప, మేము సీనియర్లు అంటారు. పార్టీకి మేము పెద్ద సీనియర్లము, మాకు పెద్ద బంధుత్వాలు ఉన్నాయంటారు మండలంలో. ఏ ఒక్కరు కూడా ఆ పెద్ద బంధుత్వాలు ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులకు మేము చెప్పేది ఒకటే, మీకు అన్నీ పెద్దయే, ఏది ఇది కాదు, అన్నీ పెద్దయే మీకేమో, కానీ పార్టీకి అయితే పని చేయలేము. మీరు ఎంతసేపు ఉన్న వాళ్ళు వీళ్ళు చెప్పిందే విన్నారు తప్ప, ఈడ మహేష్ రెడ్డి చెప్పినట్లు, ఇంకొకరు చెప్పినట్లు, బీటెక్ రవి అన్న చెప్పినట్లు మీరు వినలే. పార్టీ కోసం పని చేయలే. ఈ పొద్దు ఎలక్షన్స్ 20 డేస్లో ఎలక్షన్స్ వస్తాయనగా మీరు 6 రోజుల్లో జాయిన్ అయ్యి ఈ పొద్దు మళ్ళా మాదే గతంలో జరిగినట్లు మాదే జరగాల, మేమే ఉండాలా, మా కుటుంబాలే ముందు ఉండాలా, మేమే పని చేయాలా అనే ఆలోచనలోనే ఉండరు తప్ప, పార్టీకి పని చేస్తాం, సామాన్యులు చాలామంది పార్టీలు ఉన్నారు, వాళ్ళందరినీ డెవలప్ చేద్దాం, పార్టీ అట్టడుగున ఉన్నది అలాంటిదాన్ని డెవలప్ చేసుకున్నాం అని ఒకరికి ఉద్దేశం లేదు. 8600 చిల్లర మెజార్టీ ఉన్నదాన్ని లీస్ట్ అన్ని మండలాలతో తాలూకాలు పోలిస్తే 4000 మెజార్టీ తీసుకొచ్చాం. మీరందరూ పనికిరారనుకుంటాను ఈ బ్యాచే, మీరంతా పనికొచ్చేవాళ్ళే. మీరందరూ కూడా కరెక్ట్గా పనిచేసింటే, మాతో పాటు మీరు కూడా చేసింటే ఆ 4000 మెజార్టీ కూడా రాకుండా చేసిందాం. మీరందరూ కలిసి పని చేయక ఈ పిల్లల మీద మా మీద వేసి మీరు పైన ఊరు నక్కుంటా ఉన్నారు. అయినా కానీ లీస్ట్ అన్ని మండలాలతో పోలిస్తే తక్కువ 4000 మెజార్టీతో తీసుకొచ్చిన మండలాన్ని. అంటే మేము వేయలేదా అంటారు. మీరు ఓట్లు మీ ఇళ్ళలోటి మీ ఓట్లు వేసుకోవడం వేరు, 10 మందికి చెప్పి మీరు బలం ఉన్న వాళ్ళు, సీనియర్లు, పెద్దోళ్ళు కదా, మీరు కన్నా ఆ కోవతో పనిచేసింటే ఈ పొద్దు ఆ 4000 మెజార్టీ కూడా తగ్గిపోయింది. వైసీపీకి ఆ 4000 మెజార్టీ కూడా రాదు. ఈ విభేదాలు మర్చి ఇప్పుడైనా అందరం కలిసికట్టుగా పనిచేసి ఓ మండలంలో నెక్స్ట్ జరగబోయే స్థానిక సంస్థల్లో అందరం కలిసికట్టుగా పనిచేస్తే అన్ని స్థానిక సంస్థలు కదా 16 గ్రామ పంచాయతీలలో మంచి సర్పంచులు ఎన్నుకోగలుగుతాం, ఎంపీటీసీలను ఎన్నుకోగలుగుతాం, జెడ్పీటీసీలను ఎన్నుకోగలుగుతాం, అన్నీ చేయగలుగుతాం. ఈ విధంగా రేపు జరగబోయేదానికి మీరు ఈరోజు ఏదో ప్లాన్ చేస్తారనేది మాకు అర్థమైంది. ఈ బుద్ధి కొట్లాడితే రేపటికి ఏదైనా భాగం పెడతారేమో అనుకుంటున్నారు. మీరు కలిసి పని చేయకపోతే మీరు అట్లే ఉంటారు, మేము ఇట్లే ఉంటాం. మీరు కూడా మాకు తెలియని వాళ్ళకు కూడా కొన్ని చెప్పి నేర్పించి అందరం కలిసి పనిచేసి పార్టీని డెవలప్ చేసే విధంగా చేసుకొని ముందుకు పోదాం.
ఊరికి విభేదించి ఆయన వద్దు ఈయన వద్దు ఎందుకు ఇట్లాంటి మాటలు వస్తాయని మాకు అర్థమే కావడం లేదు అసలు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని చక్రాయపేట మండలం ఇన్ఛార్జిని తప్పియాలని అనడం ఇది చాలా ఆశాస్పదం. ఎందుకంటే ఎందుకు తప్పియాలనో అక్కడ పోయి కంప్లైంట్ చేసిన వారు చెప్పాలి. ఎందుకంటే 2019లో గవర్నమెంట్ పోయింది, 2020లో ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఇంతవరకు తన స్వలాభం ఏమైనా చూసుకున్నాడా, ఏదన్నా 1-2 తన స్వలాభం ఎక్కడుందో చెప్పాలి, అది కూడా ప్రూఫ్ చూపించాలా. అనవసరమైన పోయి జిల్లా అధ్యక్షుని కంప్లైంట్ చేయడం, వాళ్ళ బంధువులు అని చెప్పి మాట్లాడడం ఇది సరికాదు. ఇది పార్టీలో ఎవరే కానీ మేము వర్గాలు అనుకోలే, ఇది మహేష్ రెడ్డి వర్గం, ఇది రవీణ వర్గం, ఇదేని చెప్పలే. మేమందరం కలిసికట్టుగా రాంగోపాల్ రెడ్డి గారికి పనిచేసాము. ఇప్పుడు కూడా 2029లో ఖచ్చితంగా మెజార్టీ తీసుకొచ్చేదానికి మీరందరూ కలిసి మహేష్ రెడ్డి ప్లస్ రవీణతో కలిసి జర్నీ చేద్దాం. అందరం కలిసి ఒకే కుటుంబంలో చిన్న చిన్న కలహాలు వచ్చాయి. 2 అన్నదమ్ములు ఉంటేనే తండ్రి ఒక పార్టీలో ఉన్నాడు, కొడుకు ఒక పార్టీలో ఉన్నాడు, చెల్లెలు ఒక పార్టీ ఉంది, అన్న ఒక పార్టీలో ఉన్నాడు. అట్లాంటిది ఇంత కుటుంబంలో అందులో ఉండేది చాలా యూత్, మహేష్ రెడ్డి దగ్గర ఉండేది చాలా యూత్ ఉన్నారు. అటు ఆ పిల్లలకు చాలా సార్లు మాటలు ఇచ్చున్నాడు. గ్రామాలలో మీరందరూ రానప్పుడు ఆ పిల్లలందరికీ మాటలు ఇచ్చున్నారు. అందుకు ఉదాహరణనే బయటిపల్లి నుంచి కిషోర్ కావచ్చు, అమరా కావచ్చు, పూర్ణ కావచ్చు, సిద్ధాటిపల్లి నుంచి గణేష్ కావచ్చు, ఇట్లా చాలా మంది పిల్లలకందరికీ మాటలు చెప్పి ఉన్నాడు. కానీ అవి కూడా కాదనకుండా మీ ఇళ్లలోనే డీలర్, ఇప్పుడు ఇంతవరకు వచ్చింది డీలర్షిప్లు ఫీల్డ్ అసిస్టెంట్లే. నిరుపేదలైన సీను రామాంజీ అనే పిల్లోడు నాగలగొట్టపల్లి అందరికీ తెలుసు, ఉప సర్పంచ్ ఉన్నాడు, నాలుగుపల్లి ప్రజలు కూడా ఉన్నారు ఇక్కడ. నిరుపేద ఆ పిల్లోడు. అట్లాంటి పిల్లోనికి ఇచ్చారు. అదే మీ చేతిలో ఉంటే రాజకీయాన్ని చేసి ఏదో ఉన్నవాడికి ఇచ్చేవారు. ఇది మహేష్ రెడ్డి నీతి నిజాయితీ. పార్టీ కమిట్మెంట్ కూడా అదే. మాకు ఆ రోజు రవీణ ఏ కమిట్మెంట్ ఇచ్చినాడో ఆ కమిట్మెంట్తోనే పనిచేస్తాడు. మహేష్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జరిగే పనే కాదు. ఇది అవసరమైతే మేము కూడా వాసనను కలుస్తాం. వాసన మాకేం కొత్త కాదు. రమేష్ అన్నతో కలిసి పనిచేసినాం. ఇప్పుడు మా బ్రదర్ చంద్ర చెప్పినట్టు ఖచ్చితంగా అందరినీ కలిసి మా సమస్యలు కూడా మేము ఇదే చంద్ర, మేము ఇదే రామాంజలి రెడ్డి, రవీణతో కూర్చొని మహేష్ అన్న కూర్చొని వీళ్ళని కలిసి పని చేయమని చెప్పి వాసనతో మేము అడిగింది వాస్తవాలు కొన్ని ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. మేము ఎక్కడ పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మీరు వచ్చి కలిసి పనిచేసి మేము కూడా కలిసి పనిచేయడానికి, మా పిల్లల్ని ఒప్పించుకొని పనిచేయడానికి మేము కూడా సిద్ధం. చక్రాపేట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ వీళ్ళు రక్తం అంటే ఎవరి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొండారెడ్డి అనే వ్యక్తికి భయపడకుండా మేము దేనికైనా రెడీ అని కార్యకర్తలు ఇక్కడ ఉండే వాళ్ళంతా పనిచేసిన కార్యకర్తలే. ఎందుకంటే మేము పార్టీని అధికారంలో ఉన్నా లేకపోయినా మహేష్ రెడ్డి అంట ఈ చక్రాపేట ఇన్ఛార్జి అది బిడ్డకి రవి గారు ఆధ్వర్యంలో నిర్ణయించినారు. ఆయన ఇన్ఛార్జిగా నియమించిన వాళ్ళని బట్టి చక్రాపేట మండలంలో ముందు గతంలో ఎంత పార్టీ ఎంత వీకుండేదో ఆయన ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత మండలంలో దాదాపు 8,500 ఉండే ఓటును 4,000కు దించినాం. అంటే పార్టీ అంత బలంగా ఆయన ఆధ్వర్యంలో పనిచేసి కార్యకర్తలు ఆయన కూడా చేదోడు వాదోడుగా పార్టీని కార్యకర్తలను ముందు పెట్టుకొని అతను కూడా ఆయన సహారాలు పూర్తిగా పార్టీకి అందించినాడు. అతన్ని ఈరోజు ఏదో కొన్ని పత్రికల్లో ఏదో ఆయన మార్పు ఏదో అనేది వచ్చేసింది. మాకు కూడా పేపర్లో చూసినాము. అది కరెక్ట్ కాదు. ఇది ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు. కానీ జిల్లా అధ్యక్షుడికి వీళ్ళు కంప్లైంట్ చేసినారు. కానీ జిల్లా అధ్యక్షుని కూడా మేము కూడా ఇంతకుముందు కూడా తెలియజెప్పినాం. అన్న వీళ్ళు పార్టీలో పనిచేయడం లేదు, మేమే మైండ్ ముందు పెట్టుకొని మేమే ఏదో చిన్న చిన్న పిల్లలమే కార్యక్రమం జరుగుతున్నాము అంటే నేను చెప్తా మీరు చేసుకోబడండి ఆయన కూడా మచ్చుగా చెప్పాడు. కానీ ఆయన చెప్పినా కూడా ఇప్పుడు ఈరోజు వాళ్ళు పోయిన కార్యకర్త నాయకులు అక్కడ వాళ్ళు ఎలక్షన్ ముందర ఎప్పుడు వచ్చినారు, ఒక 10 రోజుల ముందు వచ్చినారు. వచ్చి ఇప్పుడప్పుడే మేము పార్టీ మండల ఇన్ఛార్జిని మారుస్తున్నామని ఆయనకి ఏదో కంప్లైంట్ చేయడం. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ కానీ డీలర్షిప్లు కానీ ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ నిన్న వాసన దగ్గర కూడా పోయినారు. ఎక్కడ కూడా మేమేం పార్టీ మాకు అసమ్మతి లేదు, మేము ఒకటే వర్గమే, మేమంతా కలిసికట్టుగా పనిచేసేదానికి అంతా రవీణ ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మహిళ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఏదో 5 మంది 10 మంది పోయి మాకు సరిపోలేదు, మాకు వినలేదు, అవి కరెక్ట్ కాదు. మీరు ఏ రాండి వచ్చి మాకు చేయలేదు అనిపించుకున్నాక కదా మీరు మాట్లాడాల్సింది. ఆయన దగ్గరికి రాలే, మీరు ఎంతసేపు ఉన్నా బయటనే మాకు మైండ్ పలకలేబ్బా చేయలేని మీరంతకు మీరే ఇదే చేసుకునేది తప్ప ఎక్కడ కూడా పార్టీగా ఆయన కోట్లలో ఉన్నాడు. ఆయనకేం పార్టీ అవసరం లే, బెంగళూరు కూర్చునే జరుగుతుంది. కానీ ఇచ్చిన మాట ప్రకారం కార్యకర్తలకు నేను ఈ 5 ఏళ్ళు పని చేయాలా ఆయన ఉద్దేశంతో ఆయన పని చేస్తాను. ఇక్కడ
మమ్మల్ని అందరినీ ముందు పెట్టుకొని పనిచేస్తున్నాడు. చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆయన సవరించుకుని కూడా మేము పోయానికి అందరితో కూడా కలిసిపోయానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మాకు మనస్ఫూర్తిలో మేమంతా కలిసికట్టుగా పనిచేసి సిద్ధం. కాబట్టి వాసన దగ్గర కూడా పోయి మేము కూడా ఈ విషయం అంతా తెలియజెప్పి మా ఇన్ఛార్జిగా రవీణ ఆధ్వర్యంలో అంతా కలిసి మేము చెప్పి అతను కూడా చేసి పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ముందుకెళ్తాం. రాయపేట తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. నిన్న 15వ తారీఖున సాక్షి పేపర్, ఈనాడు పేపర్, సాక్షి ఛానల్లో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మీద బురదజల్లే కార్యక్రమాన్ని గురించి ఈరోజు చర్చించుకోవాల్సి వస్తుంది. మహేశ్వర్ రెడ్డి గురించి మార్చాలి, మండలి ఇన్ఛార్జిగా మార్చాలి అనే కింద అనేసి ఈరోజు చక్రాయపేట మండలం ఉండే కొందరు తెలుగుదేశం నాయకులు అవాకులు చవాకులు వెళుతున్నారు. కానీ 2019లో మండలంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో కనీసం ఈ నాయకులు తెలియని విషయమేం కాదు. వీళ్ళు లాస్ట్కు వీళ్ళ బిల్లుల కోసం కూడా వైఎస్ కొండాడి దగ్గర పోయి ప్రాధేయపడిన వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద బురదజల్లేదానికి కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా ఈ తెలుగుదేశం పార్టీలో అలజడి సృష్టించాలనే కింద ఉద్దేశంతోనే వీళ్ళు సతీష్ రెడ్డి వర్గం నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా పార్టీని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతోనే పోయి వాసు దగ్గరికి ఇదవుతున్నారు. మహేశ్వర్ రెడ్డి ఆర్థికంగా కానీ ప్రతి ఒక్క దానికి ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందున్న వ్యక్తి. ఎంతో కేసులు కూడా బరాయించుకొని నేనున్నాను, కార్యకర్తలకు నేను భరోసాగా ఉన్నాను అని కింద అనేసి ముందుకు వచ్చి పార్టీ కార్యక్రమాలు నడుపుతుంటే ఈ విధంగా బురద జల్లటం అనేది చాలా తప్పు విషయం. ఒకటి, ఇప్పుడు మీరు ఎవరెవరు ఇది ఉన్నారో మార్చాలని కింద వ్యక్తులు ఒక్క రోజన్నా మహేష్ ఇంటి దగ్గరికి కానీ లేదు మండలంలో ఉన్న సీనియర్ కార్యకర్తలతో కానీ మాకు ఈ విధంగా పలకడం లేదని కానీ మీరు ఏ రోజన్నా చర్చించడం జరిగిందా? లేదు. మీది ఏది పొద్దుపై మాదే హవానే. ఎందుకంటే సతీష్ రెడ్డి మా బంధువు, ఇల్లు మా బంధువు అని కిందతోనే ఆ టైంలోనే హవాతోనే వీళ్ళు మండలాన్ని దోచేసిన వ్యక్తులు. ఈ రోజు కూడా అదే పద్ధతితోనే అదే ప్లాన్తోనే. ఎందుకంటే తెలుగుదేశం అనే పార్టీ అంటే చిన్న కార్యకర్తతో కూడా గౌరవించి వాళ్ళకు బాధ్యతాయుతంగా వాళ్ళు నడుచుకునే రకంగా తీర్చిదిద్దేటటువంటిది టీడీపీ పార్టీ. వీళ్ళు ఇంతకుముందు కూడా ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులు ఇష్టాచారంగా వీళ్ళు ఇది చేసుకొని లాస్ట్కు కొండాడి దగ్గర బిల్లుల కోసం ప్రాధాయపడిన వ్యక్తులు. వీళ్ళు ఈ రోజు పార్టీ అధ్యక్షుడు ఒక రోజన్నా పార్టీ అధ్యక్షుడు నిర్మించుకున్నటువంటి మహేశ్వర్ రెడ్డి ఒక్క రోజన్నా కొండాడి దగ్గరికి వెళ్ళి నా బిల్లులు పెట్టానే కానీ నాకు ఈ విధంగా చేయని కానీ అతని మీద కేసు ఇదైనా కానీ మర్డర్ కేసు ఇది పెట్టినా కానీ ఆత్మవిశ్వాసంతో సన్నగిల్లకుండా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని గురించి ఈ విధంగా మార్చాలనే కింద అనడం చాలా అది తప్పు. కాబట్టి మేమందరం కలిసి ఆ వర్గం కానీ ఈ వర్గం అనేది లేకుండా వాసనతో అయితేనేమి రవీంద్రతో అందరితో కూర్చొని చర్చించుకొని తిరిగి మళ్ళీ మహేశ్వర్ రెడ్డి, ఎందుకంటే ఈ మండలాన్ని మళ్ళీ అత్యధిక మెజారిటీ రావాలన్నా కూడా రేపు స్థానిక సంస్థలు అత్యధిక మెజారిటీ రావాలన్నా కానీ ఒక మహేశ్వర్ రెడ్డి నుంచే సాధ్యం. వీళ్ళు ఎక్కడో ఇప్పుడు ఈ రోజు మహేశ్వర్ రెడ్డి బెంగళూరు అన్నీ కూడా ఈ రాత్రి రమ్మని రాత్రికి వచ్చి కార్యకర్తలు అండగా ఉండటం ఏది అవుతున్నారు. ఇప్పుడు స్థానికంగా ఇక్కడ ఉంటున్నారా? ఇప్పుడు ఎవరు ఫిర్యాదు చేస్తున్న వాళ్ళు కూడా బయట ఊళ్ళలో ఉంటున్నారు. ఇలాంటి వ్యక్తులు వాళ్ళు ఏదంటారే ఉరిగించే దానికి కింద ఉండే నలుపు అనేది తెలియకుండా వీళ్ళు ఈ విధంగా నిందలు వేయడం అనేది ఇది చాలా బాధ కలిగించే విషయం. దయచేసి మనం అందరం ఇప్పుడు ఎవరెవరు ఫిర్యాదు చేస్తున్న వ్యక్తులు అందరం కలిసి చర్చించుకొని మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ అధినాయకుడు అయినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి రవీంద్ర దగ్గర తీసుకెళ్ళి మీ సమస్యను కూడా పరిష్కారం తీసుకుని మనం ఆలోచన చేస్తాం. అంత తప్ప ఈ విధంగా మనం పేపర్లకు ఎక్కడం, టీవీ ఛానల్కి ఎక్కడం, మన పార్టీని దిగజార్చుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. దయచేసి మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకొని ఇంతటితోనే ఈ విధిని మన మధ్యలో ఉన్నటువంటి దీని ఇంతతో మనం ఫుల్ స్టాప్ పెట్టేసి పార్టీ అభివృద్ధి కోసం అందరం కష్టపడాల్సిందిగా దయచేసి వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు తెలుగుదేశంలోకి కుక్కల మాదిరి వచ్చి తెలుగుదేశం పార్టీని విమర్శించే సత్తా మీకు ఎవరిచ్చారు? ఈరోజు ఇన్ని రోజుల నుంచి ఎక్కడున్నారు? మీరు ఏ పార్టీలో ఉన్నారు? మీరంతా వైఎస్ఆర్ కుక్కలు. మీరు కుక్కలు వచ్చి మమ్మల్ని విమర్శించే హక్కు మీకు ఎవరిచ్చారు? మీకు అర్హత లేదు. ఇక్కడ స్థానికంగా చాలా రోజుల నుంచి ఈ చక్రాపేట మండలాన్ని తెలుగుదేశం వాళ్ళనందరినీ కాపాడిన వ్యక్తిని ఈ విమర్శించే నిన్న మొన్న వచ్చినటువంటి మీ బతుకులంతా ఈరోజు పోస్టర్లు ఏంటో చేసుకుని ఒక పనికిమాలిన ముండా కొడుకు వేస్తే వానికి ఎన్ని ఓట్లున్నాయి? వానికి ఏ విధంగా వీడు విమర్శిస్తున్నాడు? ఇక్కడ పోటీలు వేసి నేనేదో ఉండాను వాడేదో ఉండాను అని చెప్పే అంత అర్హత మీకు ఎవరిచ్చారు? మీరు తెలుగుదేశం వల్ల
మీరు వైఎస్ఆర్సీపీలో ఉండి కుక్కల మాదిరి బతికినటువంటి వ్యక్తులు ఈరోజు విమర్శించే హక్కు మా తెలుగుదేశం పార్టీని గబ్బుపట్టించే దానికి వచ్చిన వ్యక్తులు మీ బతుకులు ఏడ ఏమి చెప్పినా కూడా చల్లవు. మీరు వైఎస్ఆర్సీపీలు ఈరోజు ఈ స్థానికంగా ఎవరు లేనప్పుడు ఒక మనిషిగా ఇక్కడ నిలబడి మండలాన్ని తెలుగుదేశం ఒక వైపుగా నిలబడి నడిపించి గట్టి కార్యకర్తగా నిలబడి అందరికీ సహకరించిన వ్యక్తి మహేశ్వర్ రెడ్డి. ఆయన ఇప్పుడు మండల అధ్యక్షుడిగా ఉన్నాడు, అతనే కొనసాగుతాడు. ఈ ఎలక్షన్ ముందు ఈ నాయకులంతా ఆడికి పోయిన నాయకులంతా తెలుగుదేశం ఆ ఎలక్షన్ 5 రోజుల ముందు ఎస్టేట్లోకి పోయి పార్టీలో చేర్చిన వ్యక్తులు వీళ్ళంతా అందరినీ జనాలను పిలుచుకొని పోయి వీళ్ళు పోయి ఆడ మా సంప్రదిస్తే ఆ పెద్ద మనిషి అయినా ఎట్లా ఇంటాడు, వీళ్ళైనా ఎట్లా పిలిచపోతారు. హరినాథ్ రెడ్డి ఆడున్నాడు 5 రోజుల ముందు హరినాథ్ రెడ్డి ఈడుండే వాళ్ళందరినీ 5 రోజుల ముందు పిలుచుకొని పోయి తెలుగుదేశంలో వైసీపీలో చేర్పించినాడు. ఎలక్షనే జరగలే, కౌంటింగ్ అయితేనే గెలిచానే వాసురెడ్డి మావాడు సతీష్ రెడ్డి మావాడు అంటే ఎక్కడ పోయినా వాళ్ళు ఉంటారు. ఇక్కడ చేసిన వాళ్ళు నిలబడిపోవాలా? ఇదేనా పద్ధతి? ఎవరైనా ఆలోచించండి, ఏ పెద్ద మనిషి అయినా ఆలోచించండి. సతీష్ రెడ్డి 5 ఏళ్ళు కష్టపడితే ఎదురొడ్డి అన్ని కేసులకు పోరాడి ఇది చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు కష్టపడితే వీడికి నిలబడినాం. వీళ్ళందరూ ఖచ్చితంగా ఈ పోయిన వాళ్ళందరూ ఖచ్చితంగా పనిచేసింటే 2000 మెజార్టీ వచ్చేది తెలుగుదేశం పార్టీ. ఇలా ఈ 4000 లాస్ వచ్చిందంటే వీళ్ళ వల్లనే లాస్ వచ్చింది. ఇది వీళ్ళ చరిత్ర. వీళ్ళ మాట విని ఇంకోటి మార్చు అంటే ఏ పనేనా? మహేష్ రెడ్డి మాట్లాడలేదు, ఎవరు మాట్లాడకూడదు దాని గురించి. మహేష్ రెడ్డి వద్దంటే మళ్ళీ తర్వాత ఏరే ఆలోచించాలి, కానీ అది లేకుండా ఇంకోటి అనడము తప్పు పద్ధతే కాదు అంతే.